కడప జిల్లా వేంపల్లిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. తదనంతరం తెలుగుదేశం పార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ మహమ్మద్ షబీర్ మాట్లాడుతూ తెలుగుదేశం పరిపాలనలో ముస్లిం మైనార్టీలకు అనేక సంక్షేమ పథకాలు మంజూరు కావడం జరిగిందని, వైకాపా పాలనలో ముస్లిం మైనార్టీలకు ఒక సంక్షేమ పథకం కూడా అమలు చేయలేదన్నారు. ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా సోదరుడు అహ్మద్ బాషా అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఏకవచనంతో శ్రీనివాసులు రెడ్డి మాధవిలపై మాట్లాడడం భావ్యం కాదని, పదవులు అనేవి ఈ రోజు ఉంటాయని, పదవులు పోయిన తర్వాత పరిస్థితులు ఏ విధంగా ఉంటాయో అహ్మద్ బాషా గుర్తుపెట్టుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, మైనార్టీ మండల కన్వీనర్ తెలంగాణ వలి ఇలియాస్, ఫిరాస్ సాహెబ్, మహబూబ్ షరీఫ్, అల్లా బకాస్, డాక్టర్ కరీముల్లా, వెల్డింగ్ బాషా, అబ్దుల్ మహమ్మద్, ఇనాయతుల్లా తదితరులు పాల్గొన్నారు. మైనార్టీ మెడికల్ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలు ఇవన్నీ పెట్టినటువంటి ఘనత కూడా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో. మీరేం పెట్టారయ్యా? ముస్లింలకు సంబంధించి ప్రత్యేకంగా మీరు ఏం చేస్తారో చెప్పండి. అలాగే మోజన్ ఇమాములు, పేద మసీదులు, పేద ప్రజలు ముస్లింలు ఏదో కూలీ నాలి చేసుకొని బ్రతికే వాళ్ళు, ఊర్లో మసీదు ఉండాలా, మసీదులో ప్రార్థన చేసే ఒక మోజన్ ఇమాము ఉండాలా అన్నటువంటి ధ్యేయంతో చంద్రబాబు నాయుడు గారు మోజన్లకు, ఇమాంలకు 3,000 నుండి 5,000 రూపాయల వరకు వాళ్ళకి ఆర్థిక సహాయం నెల నెలా చేసినటువంటి గొప్ప నాయకుడు చంద్రబాబు నాయుడు. ఇటువంటి సంక్షేమ పథకాలతో పాటు మసీదుల అభివృద్ధి కోసము సమాధుల ప్రహరీ గోడ కోసము తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఎన్ని నిధులు ఇచ్చినారయ్యా. కాబట్టి ఇప్పటికైనా అంజాద్ బాషా మీ నాయకుడితో, వైసీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారితో మీరు మాట్లాడి ముస్లింలకు ఇంకా ఎక్కడ మాట్లాడతారులే కానీ మీరు అయిపోయింది, మీ పుణ్యకాలం అయిపోయింది, ఇంకా మీరు దిగిపోవడమే. చెట్టుకొగరు పుట్టుకొగరే మీరు చూసుకోండి, గుర్తుపెట్టుకోండి. అనవసరంగా మా నాయకుల మీద అనవసరంగా వచ్చినారంటే రాబోయే కాలంలో పూర్తి ఇబ్బంది పడతారు. ఇప్పటికైనా మీరు మా యొక్క నాయకురాలైనటువంటి మాధవిరెడ్డి గారిని, శ్రీనివాసరెడ్డి గారిని మీద చేసినటువంటి వ్యక్తిగత దూషణలను ఇప్పటికైనా మన్నించమని కోరుకుంటే మీకు విలువలు ఉంటాయి. రాబోయే కాలంలో మీకు ఈ ముస్లిం ప్రజలే ఈ అంజాద్ బాషాకు అడ్రస్ లేకుండా చేస్తారని ఇందు మూలకంగా నేను హెచ్చరిస్తూ ఇక మీదట ఇటువంటి కార్యక్రమాలు చేపట్టొద్దని అహ్మద్ బాషాకు ముఖ్యంగా హెచ్చరిస్తున్నా. అలాగే బీజేపీ ప్రభుత్వంతో టైఅప్ అవుతా అని తెలుగుదేశం ప్రభుత్వం అని కొంతమంది వైసీపీ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారు. వాస్తవమే, ఒకవేళ బీజేపీతో టైఅప్ అవుతాం అనుకో, ఏమయ్యా బీజేపీతో టైఅప్ హయాంలో బీజేపీ వాళ్ళు ఏదన్నా వ్యతిరేకంగా చేశారా? ఇదే వైసీపీ నాయకులకు అడుగుతున్నా నేను. ఎక్కడైనా బీజేపీ హయాంలో ముస్లింలకు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండేటప్పుడు ముస్లింలకు వ్యతిరేకంగా ఎక్కడ ఏ కార్యక్రమం చేయలేదు. అలాగే మన రాష్ట్రపతిగా అబ్దుల్ కలాంను బీజేపీ హయాంలోనే చంద్రబాబు నాయుడు రికమెండ్ చేసి నియమించుకున్నటువంటి ఘనత కూడా తెలుగుదేశం ప్రభుత్వానికి. కాబట్టి బీజేపీ వాళ్ళతో టైపు కానీ ఇంకోటితో టైపు కానీ తెలుగుదేశం పార్టీ ముస్లింల యొక్క హక్కులను ఎప్పుడూ కాపాడుతూనే ఉంటుంది. ఇది సోదరులందరూ గుర్తుపెట్టుకోవాల్సిందిగా మనవి చేసుకుంటున్నా. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై